వెళ్దాం. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మైనింగ్ మాఫియాపై కన్నెర్ర చేశారు. నల్గొండ గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా తెల్లరాయి తవ్వకాలు సాగించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్థానికులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే సురేష్ దృష్టికి తీసుకురావడంతో ఆయన మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. 2 టిప్పర్లు, 4 ట్రాక్టర్లు, హిటాచీ మిషన్ సీజ్ చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించారు. అక్రమ మైనింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే సురేష్ హెచ్చరించారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ మూర్తి. మొత్తానికి నెల్లూరు జిల్లాలో గ్రావెల్ ఇటు మైనింగ్ మాఫియా రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో మనం చూస్తే గత 5 ఏళ్ల కాలంలో గ్రావెల్ అదేవిధంగా మైనింగ్ మాఫియా రెచ్చిపోయినటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా మరికొంతమంది ఇటు గతంలో చేసినటువంటి అక్రమం ఏదైతే ఉందో గ్రావెల్ అయి ఉండొచ్చు, మైనింగ్ అయి ఉండొచ్చు, వీటి మీద ప్రస్తుతం కూడా కొనసాగింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరు మండలంకు సంబంధించినటువంటి నల్గొండ గ్రామం మైనింగ్ ఏదైతే గ్రావెల్ అక్రమంగా తరలి వెళ్తున్న యొక్క సమాచారం స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కాకర్ల సురేష్ వద్దకు చేరింది. సో వెంటనే కూడా ఆయన హుటాహుటిన ఎక్కడైతే నల్గొండలకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఎక్కడైతే నల్ల కొండ, ఆ కొండను కూడా ఇటు గ్రావెల్ని పక్క ప్రాంతాలకు తరలిస్తున్నారు. సో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అక్కడ ఉదయానికి అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి 4 ట్రాక్టర్లు, 2 టిప్పర్లు వెంటాడల్లా చేసేసల్లా వాటన్నిటిని అధికారులకు అప్పచెప్పారు. అంటే దాదాపు కూడా గత 5 ఏళ్ల కాలంలో కానీ ఇప్పుడు కానీ మైనింగ్ జరుగుతున్నప్పటికి కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు పట్టినట్టుగా చూస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం కూటమిలో ఉన్నటువంటి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మాత్రం మైనింగ్ అయ్యుండొచ్చు, గ్రావెల్ అయ్యుండొచ్చు, అదేవిధంగా ఇసుక అయ్యుండొచ్చు, వీటన్నిటి మీద కూడా ఉక్కుపాదం మోపేందుకు కూడా ఆయన మార్క్ రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు వింజమూరు మండలం నల్గొండ గ్రామంలో జరిగినటువంటి మైనింగ్ మాఫియా ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరికి సమాచారం ఇవ్వకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేసి అక్కడ మైనింగ్ జరుగుతున్నటువంటి ఏదైతే ఆ ప్రాంతాన్ని ఆయన సందర్శించి అక్కడ హిటాచీతో అక్కడ ఉన్నటువంటి ఆ గ్రావెల్ మాఫియా ఏదైతే జరుగుతుందో ఆ గ్రావెల్ని ఎత్తుకెళ్ళినటువంటి 4 ట్రాక్టర్లు, 2 టిప్పర్లు బయటికి వెళ్ళిపోయాయి అప్పటికే. సో వెళ్ళిపోయినటువంటి టిప్పర్లు, ట్రాక్టర్లు ఆయన కారులోనే చేజ్ చేసి వాటన్నిటిని ఆపి వాటన్నిటి డ్రైవర్లకు సంబంధించినటువంటి వాటన్నిటిని పక్కన పెట్టి అధికారులకు, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాటన్నిటిని సీజ్ చేయండి అని చెప్పారు. అంటే ఒక ఎమ్మెల్యే మైనింగ్ అక్రమార్కులను వెంబడిస్తున్నారంటే ఇక్కడ ఒక నియోజకవర్గ శాసనసభ్యులు ప్రస్తుతం ఆయన ఏదైతే కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే అయినప్పటికి కూడా ఈ యొక్క మైనింగ్ మాఫియా అయ్యుండొచ్చు, గ్రావెల్ మాఫియా అయ్యుండొచ్చు, వీటన్నిటి మీద ఉక్కుపాదం మోపుతానని చెప్పి ఆయన మీడియా సమావేశం హెచ్చరించారు. అయితే గ్రామస్తులో ఉన్నటువంటి నాయకులకు కూడా ఆయన స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై నెల్లూరుకు సంబంధించినటువంటి జిల్లాలో నేనున్నటువంటి ప్రాంతంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ప్రాంతంలో అయినా కూడా ఇటు ఖనిజ సంపద అయ్యుండొచ్చు, ఇలాంటి మట్టి, గ్రావెల్, ఇసుక, ఇతరేతర అక్రమార్కులకు సంబంధించినటువంటి అనేక మాఫియాలు వాటన్నిటి కూడా అడ్డుకొల్లం వేస్తాము. ఇకపై నుంచి మైనింగ్ సంబంధించి, గ్రావెల్కి సంబంధించి మాఫియా చేసేటువంటి ఎవరైతే అక్రమార్కులు ఉంటారో వారు ఇంకా మానేసేయండి, నా నియోజకవర్గంలో ఇకపై ఇలాంటివి చేస్తే ఉపేక్షించేది లేదంటూ కూడా అధికారులకు అయ్యుండొచ్చు, పోలీసులకు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నేతలందరికీ కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత రెవెన్యూ అధికారులు పిలిపించుకున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఉప సర్పంచ్ అయ్యుండొచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్లు అయ్యుండొచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఆరా తీసి వాళ్ళ మీద కఠిన చర్యలు చేపట్టాలని చెప్పారు. ఒకవైపు మైనింగ్ విషయం నెల్లూరులో ఇప్పటికే రచ్చకెక్కుతుంటే, ఎందుకంటే వైట్ క్వార్జ్ వ్యవహారం దాదాపు కూడా ఇప్పటికే 250 కోట్లు మైనింగ్ జరిగినట్లుగా ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేసి ఇప్పటికే దాంట్లో ఉన్నటువంటి 10 మంది ఎవరైతే ఉన్నారో వారి మీద దర్యాప్తు జరుగుతూ ఉంది. సో మైనింగ్ ఇష్యూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద ఇష్యూ నడుస్తూ ఉంది. సో ఈ మాఫియాలోనే గ్రావెల్ మాఫియా కూడా కొనసాగుతుంది. ఈ యొక్క గ్రావెల్ను అక్రమంగా కూడా తరలిస్తున్నారు. ఇప్పటికే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఎమ్మెల్యేలు సీరియస్గా ఉన్నప్పటికీ కూడా గత 5 ఏళ్ల కాలంలో ఇలాంటి తరహాలో వాళ్ళు అంటే రెవెన్యూ అధికారులు అయ్యుండొచ్చు, ఇటు పోలీస్ అధికారులు కూడా వాళ్ళ యొక్క మాటలు వినేసి ఈ యొక్క అక్రమార్కులకి వాళ్ళు కూడా తొత్తుగా వ్యవహరిస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ అక్రమార్కులకు తొత్తుగా వ్యవహరించే అధికార యంత్రాంగాన్ని పోలీసులకు మాత్రం ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. గ్రావెల్ మాఫియా, మైనింగ్ మాఫియా చేసేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపేక్షించేది లేదు. ఇకపై నా ఉదయగిరి నియోజకవర్గంలో మైనింగ్ అనేది జరగకూడదు, గ్రావెల్ మాఫియా అనేది జరగకూడదు అంటూ కూడా ఆయన ఇచ్చినటువంటి హితువు మిగతా అందరు ఎమ్మెల్యేలు కూడా ఆదర్శంగా తీసుకోవాలంటూ ఒకవైపు సిటిజన్స్
అంతా కూడా అనుకుంటున్నారు. మొత్తానికి మనం చూసుకుంటే గ్రావెల్ మాఫియాకి సంబంధించి ఉదయగిరి నియోజకవర్గంలో వైట్ కార్డ్స్ కూడా ఏదైతే క్వాలిటీ అయినటువంటి వైట్ కార్డ్స్ దొరుకుతుంది. అంటే ఈ రోజు జరిగినటువంటి గ్రావెల్ మాఫియాకి సంబంధించి ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా మా వైట్ కార్డ్స్ మాఫియా కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి తరలి వచ్చేటువంటి వైట్ కార్డ్స్కు గిరాకీ ఎక్కువ. ఎందుకంటే కొండ ప్రాంతాలకు సంబంధించినటువంటి కొండ ప్రాంతం ఎక్కువగా, ఆ కొండల్లో ఉన్నటువంటి నాణ్యతమైనటువంటి వైట్ కార్డ్స్. సో నెల్లూరు జిల్లాలో ఇప్పటికే చేజర్ల, అదేవిధంగా సైదాపురం, గూడూరు, వెంకటగిరి, ఉదయగిరి ప్రాంతంలోనే ఈ యొక్క వైట్ కార్డ్స్ దొరుకుతుంది. ఈ వైట్ కార్డ్స్ అనేది దాదాపు కూడా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు గత 5 ఏళ్ల కాలంలో ఇక్కడ నుంచి తరలించారు. అంటే చైనా ప్రాంతాలకు తరలించి దాదాపు కూడా 5 ఏళ్ల కాలంలో, గత 5 ఏళ్ల కాలంలో కోట్లు పడగెత్తినటువంటి నాయకులపై ప్రస్తుతం అయితే ఉచ్చు బిగిస్తుంటుంది. అయితే ఉదయగిరి నుంచి ప్రత్యేకించి గత 5 ఏళ్ల కాలం పాటు మైనింగ్ జరిగినప్పటికి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఇకపై ఈ మైనింగ్ అయ్యుండొచ్చు, గ్రావెల్ అయ్యుండొచ్చు, ఇసుక అయ్యుండొచ్చు, ఇకపై జరగకూడదంటూ కూడా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఇచ్చినటువంటి ఏదైతే స్వీట్ వార్నింగ్ ఉందో అది ప్రస్తుతం అందరూ కూడా హ్యాపీనెస్గా ఫీల్ అవుతున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా కూడా మైనింగ్, గ్రావెల్ మాఫియాపై ఇలాంటి ఎమ్మెల్యే, శాసనసభ్యులు మొదటిసారి అయినప్పటికీ కూడా ఇలా వెంబడించి లారీలని, ట్రాక్టర్లని పట్టుకొని అధికారులకు అప్పగించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి నేతలందరికీ కూడా వార్నింగ్ ఇచ్చారు. కూటమి నాయకులకి తెలియకుండా, ఆ గ్రామస్తులు తెలియకుండా ఎలా జరుగుతుంది, పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలా జరుగుతుంది, అదేవిధంగా రెవెన్యూ కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలా జరుగుతుందంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏదేమైనా కూడా నెల్లూరు జిల్లాలో ఇప్పటికే రోడ్డెక్కినటువంటి మైనింగ్ అయ్యుండొచ్చు, గ్రావెల్ మాఫియా అయ్యుండొచ్చు, ఇసుక మాఫియా అయ్యుండొచ్చు, వీటన్నిటి మీద శాసనసభ్యులు కాకర్ల సురేష్ తీసుకున్న నిర్ణయం మిగతా అన్ని నియోజకవర్గాల శాసనసభ్యులు కూడా తీసుకుంటే ఇలాంటి ఖనిజ సంపద కొల్లగొట్టకుండా అక్రమార్కుల గుండెల్లో ఏదైతే ప్రస్తుతం వాళ్ళు నిద్రపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా కూడా నెల్లూరు జిల్లాలో మైనింగ్ మాఫియాని అడ్డుకట్టి వేసేందుకు కూడా అధికారులంతా కూడా ఒకటయ్యి మమేకమయ్యి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో తన ఖనిజ సంపదను కాపాడుకోవాలంటూ కూడా ఆయన ఇచ్చినటువంటి హితవు ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఇటు మార్గదర్శకంగా అందరిలో కూడా ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఖనిజ సంపదలు కొల్లగొట్టేటువంటి అక్రమార్కుల్లో గుండెల్లో గుబులు పెట్టేటువంటి అవకాశం కనపడతా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మూర్తి, థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్.